నమస్తే అన్న. నమస్కారం. నా పేరు వంకాయల రవి, సదాశివనగర్ మండల ఎల్లుగట్టర్, జిల్లా కామారెడ్డి. రవణ, ఇంతకుముందు మీరు ఏదన్నా పదవులు చేసిర్రా? ఎట్లా రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు? ఇంతకుముందు నేను ఉప సర్పంచ్ చేసిన. ఉప సర్పంచ్కి కావడానికి ముందు వార్డ్ మెంబర్ ఆలోచన కూడా నాకు లేకుండే. నేను సోషల్ సర్వీస్, ఎవరికైనా సమస్యలు ఉన్నా కానీ సమస్యల మీద పోరాడడం, ఎవరికైనా ప్రాబ్లం అయినా కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా సోషల్ సర్వీస్గా పనిచేసిన మా ఇద్దరు వ్యక్తులు నాకు బతిమలాడి వార్డ్ మెంబర్ చేయించారు. మా ఊర్లో 14 వాళ్ళలో అత్యధిక మెజార్టీ, భారీ మెజార్టీతో నేను గెలిచిన. 5 పోటీ చేస్తే వార్డ్ మెంబర్ వేసి భారీ మెజార్టీ వచ్చింది. ఆ ఉద్దేశంతో నాకు ఉప సర్పంచ్ అవకాశం వచ్చింది. ఉప సర్పంచ్ వచ్చిన తర్వాత చాలామందికి ఒకటే, నేను వ్యవసాయం చేసుకున్న రైతు కుటుంబంలో పుట్టిన వీళ్ళకు ఎదురుగా పడుకున్న వాళ్ళకి వ్యవసాయం చేసిన రాజకీయం తెలుసు. నాకు చాలామంది ఈతాలు వేసారు, ఇంకేం తెలుసు రాజకీయం ఏం తెలుసు అని. ఎవరైతే నన్ను ఈతాలు వేసారో నాకు అప్పుడు కసి మొదలైంది. అంటే ఒక రైతు ఎందుకు రాజకీయాలకు రాకూడదు, ఒక సామాన్య వ్యక్తి రాజకీయాలకు ఎందుకు రాకూడదు? ఇప్పుడు మన దేశ ప్రధాని ఛాయ్ నుండి అమ్ముకున్న వ్యక్తి నుండి ప్రధానమంత్రికి ఎదిగిండు, ఒక రైతు ఎందుకు రావద్దు? ఆ కసి మొదలైంది. ఎవరైతే తిట్టిరో నన్ను ఖచ్చితంగా నా దగ్గర రావాలని ఆ పని చేసినప్పుడు, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే మాజీ ఎమ్మెల్యే సురేందర్ సార్ నా దృష్టిలో దేవుడు అన్న. ఎందుకంటే చాలా హెల్ప్ చేసిండు. ఏది నిస్వార్థంగా అన్న కోసం పనిచేసినాం. అన్న సపోర్ట్ ద్వారా ఈరోజు నేను చాలా ముందుగా అయినా. ఇప్పుడు సర్పంచ్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్న ప్రజలందరూ తెలుసు. అయితే అన్న, సర్పంచ్ విషయాలల్లో మీరు చాలా దగ్గర చెప్పిన విషయం ఏంటంటే, నేను రూపాయి డబ్బులు పంచకుండా నిజాయితీగా నేను ₹1 ఎవరికి ఇవ్వకుండా నిలబడతాను అనేది మీరు చెప్తారు. అది సాధ్యమవుతుంది అంటారా? ఎట్లా మీ ఆలోచన ఎట్లుంది? అట్లా మీరు ఒక మేనిఫెస్టో కూడా పెట్టారు. 100% సాధ్యమవుతుంది అన్న. ఎందుకంటే నేను ఉప సర్పంచ్ చేసిన నుండి మనకు 2020లో కరోనా టైం వచ్చింది. కష్ట సుఖాల్లో చాలామంది లీడర్లు కొందరు అందుబాటులో ఉన్నారు, కొందరు అందుబాటులో లేరు. ప్రజలందరూ తెలుసు. కొందరు చనిపోతున్న గరీబోళ్ళు మా ఊర్లో చందాలు లేచి తావు చేసిన రోజులు ఉన్నాయి. కొందరు హాస్పిటల్ సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు. నా సొంత మా నాన్న నాకు 3 ఎకరాలు పొలం ఇస్తే నేను 2 ఎకరాలు అమ్మేసాను. ఇప్పటికీ అమ్ముకొని ప్రజలకు ఖర్చు పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఏ టైం ఎట్లుంటే చెప్పాలి. మా ఆపద సంపద, కొన్ని హాస్పిటల్ విషయాలు కావచ్చు, కొన్ని చనిపోయి సావులే కావచ్చు, కొన్ని చెప్పుకొని ఉంటాయి. నాకు ఫోన్ చేస్తారు, అవన్నీ మాకు ఇబ్బంది ఉంది. నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏదో నాకు తోచిన అక్కడికి ఎంతో ఉడత బదిలాగా ఎంతో కొంత ఇస్తుండే, వాళ్ళకి హెల్ప్ చేస్తుండే. నేను అంటే వాళ్ళ పేరు నేను బయట పెట్టుకోవాలి, చెప్పలే. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్ఫూర్తిగా రవి అంటే పని చేసిన వాళ్ళే తెలుసు. నేను సంపాదించాలనుకుంటున్నా. నాకు వచ్చిన అవకాశం మన జిల్లాలో కామెంట్ ఎవరు రాదు కాదు. ఉప సర్పంచ్గా లక్షల ఆఫర్లు వచ్చినాయి, కానీ ఏ ఒక్కరి దగ్గర ఎవరు పాసిపడలేను. ఇప్పటికీ చెప్తాను నేను మీడియా సాక్షిగా, ఎవరైనా సరే మా నగర ప్రజలే కావచ్చు, మన జిల్లా వాసులే కావచ్చు, మేము పలానా టైంలో రవికి ₹10 ఇచ్చి పని చేసుకుని పోటీ చేయాలి, సర్పంచ్ చేసుకుని తప్పుకుంటా. మీడియా సాక్షి చెప్తున్నా, ఎవరి దగ్గర అలాంటివి ఉంటే నా వల్ల కూడా ఖరాబ్ అయిన వాళ్ళు ఉన్నానే పోటీ చేయన్న. నేను ఇండిపెండెంట్ ఎందుకు అంటే ఎంత ధైర్యం ఉంటే ఇండిపెండెంట్ చేస్తారన్న. ఒక మండలి 2 కడర్లా ఇండిపెండెంట్గా చేస్తున్నా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి పంచి గెలవచ్చు, కానీ మళ్ళీ పబ్లిక్ ఏమని పని చేసుకుంటారు. ఇప్పుడు అలాగైతే ఉంటాయి కదా, ఏమైనా రవాణా దగ్గర డబ్బులు తీసుకున్నాం, మాకు ఎట్లా అడుగుదామని అది ఉంటాయి కదా. ఇప్పుడు నేను డబ్బులు లేకుండా ఎందుకంటే సర్వీస్ చేసిన నా కష్టాన్ని నమ్ముకొని పోతుందన్న. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా సమస్యల మీద పోరాడుతా, ఊర్లో అందరూ తెలుసు. అలాంటి ఒక కమిట్మెంట్ మీద ఉన్నా. అయితే అన్న, మీరు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో కూడా తయారు చేశారు మీ గ్రామం కోసం. ఇట్లా ఏం పెట్టారు అన్న? అంటే మేనిఫెస్టో ఇప్పుడు మనకు ఎలక్షన్లు నోటిఫికేషన్ రాగానే రిలీజ్ చేస్తా అండి. ఎందుకంటే పబ్లిక్ అందరు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఒక అమ్మాయి మటుకి అబ్బాయి ఉదయం గరీబ్ వాళ్ళు పెళ్ళి అయినా ఉంటారా? పెళ్ళి అయిన మా ఊర్లో 2000 కుటుంబాలు ఉన్నాయి. 2000 కుటుంబాల్లో వంకాయల రవి ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా పని చేయాలన్న గోల్ అన్న. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా, కొందరికి హెల్ప్ పరంగా మన సర్పంచ్ గెలిచిన తర్వాత ఏదో ఒక పని చేయాలి. 2000 కుటుంబాలకు ఈ పలానా కుటుంబము పని చేసుకొని ఇల్లు లేదని చెప్పుకోవాలన్నా. ఇప్పుడు సర్పంచ్ పదవి 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు ఉండే నాకు 2 సంవత్సరాలు చాలు. నేను ఒకటే ఈ ఎలక్షన్కి వచ్చే ముంగట నామినేషన్ వేసినప్పుడు నా ఇల్లు, నా ప్రాపర్టీ మా ఊరు శివాలయం రాసిచ్చి ఎలక్షన్లోకి వెళ్తా. ఎందుకంటే నేను అనుకున్న మన తెలంగాణలో 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన కామారెడ్డి జిల్లాలో 500 చిల్ల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్నింటిలో 2 సంవత్సరాలు వచ్చిన ఫండ్స్లో, సెంట్రల్ ఫండ్ కావచ్చు, స్టేట్ ఫండ్ కావచ్చు, జనరల్ ఫండ్ వచ్చిన డబ్బులలో నంబర్ 1 విలేజ్ చేసి చూపెడతాను. ఒకవేళ చేయకపోతే శిక్ష నాకు. మనం పదవికి రాజీనామా చేయాలా, నా ఆస్తి ఇల్లు మొత్తం మా ఊరు శివాలయం ఊరు నుండి బహిష్కరణ. ఏ సర్పంచ్ మొత్తం చేయడు, కానీ అలాంటి శిక్ష నాకు ఉండాలి. అంటే సర్పంచ్ గెలిచే ముందు మస్తు రకాలు చెప్తారు మేనిఫెస్టోలో, కానీ గెలిచినాక మాటలు చెప్తారు. అలాంటిది ముందే రాయిస్తాను, అగ్రిమెంట్ రాయిస్తాం, ఊరు శివాలయం రాసి వెళ్తా. ప్లీజ్ ఒక్కసారి డబ్బులు కాకుండా మనకు రవి అంటాడు 24 గంటలు అందుబాటులో పని చేయడానికి 10 సంవత్సరాల
కేవలం ఒకే ఒక రాత్రి అన్న ఊరు నుండి సివిలిసి బయటకు వెళ్ళిన, ఎందుకంటే విమలవాడకి వెళ్ళినాం అంతే. ఏ ఒక్క రోజు నేను ప్రజలు ఇన్సైడ్ పోలే, ఎందుకంటే ఎవరికి ఏ టైం వస్తుందో ఏ రాత్రి ఫోన్ చేస్తారు, అరే పలానా టైంలో ఫోన్ చేసి వెళ్ళిపో అవుతుండొచ్చు అని ఉద్దేశంగా ఈరోజు మా అందరు మ్యారేజ్కి వెళ్ళి చుట్టాలు, కానీ వెళ్ళలేను ఎందుకంటే 2 రోజులు మ్యారేజ్లో నా పని ఖరాబ్ అవుతుంది. ఇన్ని రోజులు కష్టపడ్డా అన్న, ఎలక్షన్ మూమెంట్లో వెళ్ళిపోవద్దని నా ఉద్దేశంతో. అంటే ఎట్లా ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎట్లా ఉండబోతాయని మీరు అనుకుంటారు? ప్రజలకు ఆల్మోస్ట్ మార్పు వచ్చిందన్న. ఇన్ని రోజు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, తింటారు. కానీ ఒక లీడర్ అంటే ప్రజలకు ఏం చూస్తారంటే గెలిచినాక మన మాట వినడా అది చూస్తారు. ఈ రోజుల్లో పబ్లిక్ ఇప్పుడు రవంటాడు ఇన్ని రోజులు చూసారు, 5, 7, 8 సంవత్సరాలు చూసారు. మనకి ఇన్ని రోజులు పని చేసినా లేదా వాళ్ళ మనస్ఫూర్తిగా తెలుసు. అంటే గెలిచిన తర్వాత వింటాడు, అది వినడా అలాగే తెలుసు. ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా గెలుస్తారన్న, ఫస్ట్ టైము సర్పంచ్ గెలుచుడు ఎవరైనా గెలవచ్చు, రెండోసారి గెలిచిన మెయిన్ లీడర్ ఊర్లల్లో. రెండోసారి అవకాశం వచ్చిందే ఆ లీడర్, ఎందుకంటే ప్రజల రెండోసారి అవకాశం గ్రేట్ అది. అలాంటి నేను ఒకసారి ఉప సర్పంచ్ చేసిన, పబ్లిక్ అందరూ చూసారు. ఇప్పుడు రెండోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనకు ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే మీరు ఉప సర్పంచ్గా ఉన్న టైంలో ఎట్లాంటి పనులు చేయించారు? ఇంతకుముందు మీరు చేయించిన పనులు ఏమున్నాయి మీ పీరియడ్లో? ఇంతకుముందు మీరు తాజా మాజీ ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు మా పీరియడ్లో మా ఊర్లో ఆల్మోస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్డు వ్యవస్థ చాలా ఇబ్బంది ఉండే. ఆల్రెడీ మా గ్రామ పంచాయతీ ఫండ్ నుండి డ్రైనేజీలు కానీ చాలా వర్షం మా వార్డులో దాదాపు 50 లక్షల వర్క్ చేసినామన్నా. ఇంతకుముందు కనీసం డ్రైన్ రూతం లేకుండే, ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే డ్రైనేజీ సీసీ రోడ్లు లేకుండే, డ్రైనేజ్ వ్యవస్థ లేకుండే, వాటర్ ఇబ్బంది బాగుండే, మిషన్ బాగా. ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్తో ఇబ్బంది లేవు. కొన్ని చేయాలని మేము జీపీ నుండి బోర్లు వేయించినా కానీ ఆ గల్లీ వాళ్ళు లొల్లుడికి ఖరాబ్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇప్పుడు ఆ బోర్లు బంద్ ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్న కలిసి ఎందుకంటే అప్పుడు అన్నీ కలిసి ఒకటే పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం కాబట్టి అన్నీ కలిసి పనిచేసినాం. ఆల్మోస్ట్ చాలామంది వరకు అభివృద్ధి జరిగింది గ్రామాల్లో. ఇప్పుడు పల్లె ప్రకృతి కావచ్చు, మన డంపింగ్ యార్డే కానీ, మంకీ ఫుడ్ గౌడు, ఇంకా మన రోడ్డు పైన ట్యాంక్ బండి మీద ఈతవనమైన ఏదైనా మన గ్రామ పంచాయతీ మన జిల్లాలో మీరు చూడొచ్చు సదస్సు గ్రామ పంచాయతీ ఏ విధంగా అభివృద్ధి ఉందని. అయితే రైతు నుంచి ఉప సర్పంచ్ దాకా మీ ప్రయాణం ఎట్లా సాగింది మధ్యలో? రైతు నుండి నేను ఇప్పటికన్నా ఒక ఎడ్లున్నాయి. నేను ఈరోజు కూలి పనికి వెళ్తా. నేను డబ్బులు సంపాదించాలంటే ప్రతిరోజు ఏదో ఒక విధంగా నేను డబ్బులు సంపాదించాను. కానీ డబ్బుల కోసం ఎన్నడూ రాజకీయంలో కావాలి. నాకు డైలీ ప్రొద్దులు ఇవ్వగానే ఈ రోజులు నాకు గోల్ ఒకటే, ఒక 5-10 మంది ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఏదో ఒక విధంగా. నా వాళ్ళు హెల్ప్ జరగాల, నగర వాళ్ళే కావచ్చు, మన మండల వాళ్ళు కావచ్చు, జిల్లా వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రకంగా నేను హెల్ప్ చేయాలా. నాకు మనసును పట్టది. ఎవరికైనా పని చేయకపోయినా మనసును పట్టది. ఈరోజు ఎవరికైనా హెల్ప్ చేయలేను నా ద్వారా, నాతో అయిన పనే చేయాలి కదా. ఇంకోటి చాలామంది కూడా ఏముందంటే పక్క ఊళ్ళో వచ్చి ఓటేస్తారా, పబ్లిక్ లాంటి టాక్ ఉంది. పక్క ఊళ్ళో కాదన్న, మనం చేసిన సర్వీసు పక్క ఊళ్ళో కూడా మీరు చుట్టాలు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. ఇప్పుడు ఇన్ని రోజు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగినాయి. ఏ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ప్రచారం చేశారు. కానీ వంకాయల రావి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి సపోర్ట్ చేస్తారు, బీజేపీ పార్టీ నుండి, టీఆర్ఎస్ పార్టీ నుండి వ్యక్తిగతంగా వీళ్ళు వాళ్ళని కాదన్న. మనం ఇంతమంది సర్వ్ చేసినాము. నగర్లో మీరు చూస్తారు ఎలక్షన్ టైంలో తెలంగాణ మొత్తం వచ్చి నగర్లో నా కోసం స్వచ్ఛందంగా పనిచేస్తాం రెడ్డి ఊరు. కొందరు వాళ్ళకి డబ్బులు ఇస్తామంటారు. అరే రవి నువ్వు గరీబ్ అని ఉన్నావు, నీ సింగిల్ చాయుదాం దాగం మేము మాతో అయినా కానీ నీకు 1000 ఇస్తామా 2000 ఎంతో కొంత వాళ్ళే డబ్బులు ఇస్తామంటారు మా ఊరు ప్రజలైతే. ఒక్క నమ్మకంతో నేను ఎలక్షన్కి వెళ్తానన్నా. డబ్బులు లేకుండా గెలవాలన్న ఆలోచన. మీరు చూస్తారు జిల్లా వ్యాప్తంగా సదాశివన్ గారు ఈసారి ఎలక్షన్ మాత్రం మామూలుగా ఉన్నారన్న, ఒక రేంజ్లో ఉంటుంది. మున్గోడు ఎలక్షన్ కన్నా డేంజర్ ఉంటుంది. స్వచ్ఛందంగా ప్రజలే ఈసారి మార్పు వచ్చింది. అంటే మీరు వేరే ఇతర గ్రామ పంచాయతీలకు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, దాని మీద వేరే గ్రామ పంచాయతీలకు కానీ వేరే యువతకు కానీ కొత్తగా నిలబడే వారికి కానీ ఏం చెప్పదలుచుకుంటారు ఈ 0% పాలిటిక్స్ గురించి? ప్రతి ఒక్కరికి నేను తెలంగాణ యువతకు ఒకటే చెప్పాల్సిందన్న, లీడర్ అన్నాడు పబ్లిక్ అందుబాటులో ఉండాలా, వాళ్ళకి సమస్యలకు మీద పోరాటం ఉండాలా. అర్ధరాత్రి పిలిచినా మా అన్న వస్తాడు, మాకు పని చేస్తాడు, నిలబడతాను ఆలోచన ఉండాలి. ఇప్పుడు డబ్బుల్లో ఇంట్లో అందరూ వస్తాయి, ఏమైనా ఆపద వస్తాయి. కానీ గరీబ్ వాళ్ళకు ఉంటే ఎవరు రారు. అలాంటివి కాదు, మీరు డబ్బులు ఉన్న వాళ్ళకంటే ఎవరైతే గరీబ్ ఉన్నారో వాళ్ళకి నిలబడి చేయండి. అర్ధరాత్రి మీతో కనీసం మా సమస్య చెప్పుకున్న విధంగా ఉండాలి. ఇప్పుడు మా అన్న గెలిస్తే కనీసం వాళ్ళ సమస్యలు వినాలా, మనతో ఫ్రీగా చెప్పుకోవాలా, మనతో కలిసిమెలిసి ఉండాలా, మనమే భుజమే చేసుకుంటూ ఉండాలి. పబ్లిక్ అందుబాటులో ఉండాలా. డబ్బులు మాత్రం పని చేయాలా. యువత ఒకటే చెప్తున్నా, పని చేయరు, మీరు ప్రజలకు అందుబాటులో ఉండరు. 24 గంటలు కష్టపడ్డరు. డబ్బులు
డబ్బులు పెడితే గెలిస్తే మన అంతా హోప్ ఆల్మోస్ట్ పబ్లిక్ ఒక్కరోజు కూలికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి. ఎవరికి లేవన్న డబ్బులు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు పెట్టి గెలిచడం అంతే వేస్ట్. ఇలా తాగుతారు, తింటారు, పొద్దుల వెళ్ళిపోతారు, టాయిలెట్ పోతారు, అంతేగాని పని చేయండి. పబ్లిక్ అందుబాటులో ఉండండి. యువత డబ్బులు కాకుండా మీరు కష్టపడి ఉండి ఇప్పుడు ఇప్పటి నుండి 24 గంటలు అందుబాటులో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండరు. ఏదైనా మీ సమస్య మీకు చెప్పుకోవాలి. వాళ్ళు చిన్న పిల్లలు ఉదాం, ఈరోజు మా స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు ఉదాం, ప్రతి ఒక్కరు నా పేరు తెలుసు. మా ఊర్లే వంకాయలు అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. చిన్న పిల్లలు ఉదాం. ఇప్పుడు చాలామంది స్కూళ్ళలో గోల్ ఉంటుంది. ఇప్పుడు నా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్లో సర్పంచ్ అంటాడు. గవర్నమెంట్ మన పిల్లల్ని మా గవర్నమెంట్లో అయిపోతే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నాకు 2 పిల్లలు, నా కొడుకు బిడ్డే, ఖచ్చితంగా నేను గవర్నమెంట్లో అయిపిస్తా. మా స్కూల్ పిల్లల కోసం నేను మేనిఫెస్టో ఏంటి అంటే ఒకటి స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాం ఆలస్యం. ఎందుకంటే ఎక్కడ చూసినప్పుడు వాటర్ ఉండదు వాళ్ళకు, దాని తిరుగులు సేఫ్టీ. ఇప్పుడు గర్ల్స్కేమో గర్ల్స్ కోచ్ ఉంటాడు స్విమ్మింగ్ చేసే పిల్లలకు, ఆడపిల్లలకు టీచర్ ఉంటుంది, మగవాళ్ళకేమో సార్ ఉంటాడు. ఇంకా వాళ్ళకు క్లాస్ స్విమ్మింగ్ నేర్పించడానికి అలాంటి ప్లాన్ ఉన్నా ఇంకా చాలా ఉంటాయి. మన మెయిన్ ఇప్పుడేం పెట్టా, బయట ఎలక్షన్ టైంలో పెడతా మేనిఫెస్టో బయట. అన్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నాయా? మీరు అధికారంలోకి వస్తే వాటిని ఫినిష్ చేసేందుకు అయితే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. ఆగిపోయిన పనులు ఏమున్నాయి అన్న మన ఊర్లో? ఆగిపోయిన అంటే మన బడిలో స్కూల్ బిల్డింగ్ వచ్చింది. ఒకటి 30 lakhs, ఒక 60 lakhs, 2 ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ ఒకటి ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ పెండింగ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము మాకన్నా ముందు ప్రేడ్లో కట్టారు, సర్పంచ్ ప్రేడ్లో. అవి 4 బిల్డింగ్లు పెండింగ్లు ఉన్నాయి. అవి ఒకటి. మళ్ళీ ఈ స్వచ్ఛ భారత్, ఇప్పుడు ఉపాధి హామీ ఎక్కడో పెట్టే వాళ్ళు స్వచ్ఛ భారత్ మెయిన్ ఇండియాలో నా గోల్ ఒకటే అన్న. ఇప్పుడు సర్పంచ్కి ఏ సీఎం అయినా ప్రధాన సర్పంచ్ చేస్తాడు. నా గోలు మన ప్రధానమంత్రి మోడీ అయినా సరే, సీఎం రేవంత్ రెడ్డి సరే, నాకు కాల్ చేయాలి. అంటే ఏ విధంగా కాల్ చేస్తే మనం అభివృద్ధి చేస్తే మనకు చేస్తారు. రవి నువ్వు ఏ విధంగా చేసినావు అభివృద్ధి, వచ్చిన డబ్బులు ఎట్లా చేసినావు, మెయింటైన్ చేసినావు, మనం ఎంత అభివృద్ధి చేస్తే మనకు ప్రధాని సీఎం ఫోన్ చేస్తాడు. అంటే అభివృద్ధికి మనకి ఖచ్చితంగా స్వచ్ఛ భారత్లో నెంబర్ 1 ఉండాలా. ఇంకా నేను కొన్ని మిషన్లు రావాలనుకున్నాను జీపీ నుండి. ఇప్పుడు మన రోడ్ క్లీనింగ్ మిషన్ అయినా ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్లు. ఇప్పుడు వ్యవస్థ అంటే కంబాలు లేవు ఊళ్ళలో, సీట్లు అయితే బాగా ప్రాబ్లం ఉంది. ఇంకా కొత్త కంబాలు వేయాలి, కొన్ని చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ పశువులకు తొట్లు అంటే నీటి కుండీలు లేవన్న, పశువులు ఉన్నాయి చాలా. ఎక్కడెక్కడ పెడితే బాగుంటాయని ఆలోచనతో నేను దృష్టిలో ఉన్నాయి ఆల్రెడీ. కంపల్సరీ పశువుల తొట్లు ఉదయం కనిపిస్తాయి పశువుల కోసం. అన్న, ఫైనల్గా మీరు చెప్పండి, జిల్లా చూపు మొత్తం నగర్ మీద ఉంటుందని మీరు ఒక మాట అంటారు. ఉంటే ఒకవేళ డబ్బు గెలుస్తుందా, నిజాయితీ గెలుస్తుందా? మీరేమనుకుంటారు? ఓట్లేసే వాళ్ళకు మీరేం చెప్పదలుచుకుంటారు? పోనీ మీ తోటి నిలబడే వాళ్ళకు వేరే ఊర్లల్లో, జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం మీద మీరేం చెప్పదలుచుకుంటారు? డబ్బులు అంటే ఆల్మోస్ట్ మా పబ్లిక్ తెలుసు. ఇంకా చాలామంది రకరకాలుగా నాకు డబ్బులు ఇసుకొని మా ఇంటికి వచ్చారు. అందరు నిలగొట్టి నేను డబ్బుల కోసం పనిచేస్తాను కాదు. మీరు ఏదైనా టైం వచ్చినప్పుడు ఒక ఓటు వేయమని అడిగి నేను, మాకు ఒక అవకాశం మీరు, గరీబోనికి ఒక అవకాశం మీరు మార్పు అంటే ఏందో చూస్తారు. ఇప్పుడు వ్యవస్థ ఎట్లా అంటే, గ్రామ పంచాయతీలో ప్రజలకి ఏం కావాలి, గ్రామ పంచాయతీ చిన్న పని ఉంటాయో ఏదో ఒక ఇల్లు పర్మిషన్ ఇంకేదో పింఛన్దో ఏదో ఉన్నా వస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉండి చేయాలా. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా సరే చాలామంది డబ్బుల మీద డిఫెండ్ అయి ఉన్నారు. వాళ్ళు నన్ను తిడతారు అంతే. ఇప్పుడు నా దగ్గర తిట్టివే రవి ఏంది వేయంది అలా తిరుగుతారు. వాళ్ళు మాట దావత్ ఇస్తారు, ఖర్చు పెడతారు, అయిపోతుంది. వాళ్ళ కొట్టేస్తారా? గదే బ్యాచ్ ఉంటాయి, 20 మంది బ్యాచ్ అలా ఎంబడి డైలీ అదే ఉంటారు. వేరే పబ్లిక్ అయ్యారు. నా ఎంబడ ఉండేటోళ్ళు బయటకు రారా. నా సేమ్ ఠాగూర్ సినిమాలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. నా ఎంబడ ఎవరు తిరిగారు, ఓటేసేది మాన్నారు. చాలా స్వచ్ఛంగా చెప్తారు. ఎవరు కూడా మన డబ్బులు ఇస్తే వాళ్ళు పిల్లల్ని ఓటేస్తారు. మా పిల్లల సాక్షి చెప్తున్నాం, మా పిల్లల్ని రవి ఓటు నీకే ఇస్తాము. ఎందుకంటే అంతా గ్రౌండ్ వర్క్ చేసినాం. మార్పు కోసమే 2 సంవత్సరాలు చెప్తున్నా. నంబర్ 1 చేయకపోతే తెలంగాణ మా గ్రామాన్ని, నా ఇల్లు, నా ఆస్తి మొత్తం మా ఊరు శివాలయం గిరిసిపెట్టి నేను పదవి రాజీనామా చేసి కట్టుబడి ఊర్లోకి వెళ్ళిపోతా. కేవలం కట్టుబడి నా భార్య, నా పిల్లలు, ఏ అవసరం లేదు నాకు. కట్టుబడి వెళ్ళిపోయి నేను ఒక ఉద్దేశంతో ఉన్నాను. డబ్బులు పని చేసేసరి 100% పని చేసేటోళ్ళు పని చేస్తారని అనుకుంటాను నేను.